నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రేపు ఆదివారం నుంచి విమానాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే చాలామంది టికెట్లు బుక్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఏ దేశాలకు విమానాలు నడుపుతూ ఉన్నారో ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం కువైట్ నుంచి బయలుదేరే విమానాలు సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్, ఫిలిప్పీన్స్, టర్కీ, ఇండియా, శ్రీలంక, ఈజిప్టు, సిరియా, లెబనాన్, బంగ్లాదేశ్, జోర్డాన్, చైనా మరియు పాకిస్తాన్ దేశాలకు మొత్తం 13 దేశాలకు రేపు విమానాలు ప్రారంభం కానున్నాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అనేక కీలక అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన సర్వీసులను క్రమంగా పునఃప్రారంభిస్తూ ఉన్నట్లు విమానయాన భద్రత, వాయు రవాణా మరియు పౌర విమానయాన భద్రత తాత్కాలిక డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా ఆల్ రాజీ గారు ప్రకటించారు. ప్రారంభ గమ్యస్థానాలు మనం చూసుకుంటే ఇండియా, శ్రీలంక, ఈజిప్టు, సిరియా, లెబనాన్, బంగ్లాదేశ్, జోర్డాన్, చైనా మరియు పాకిస్తాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్, ఫిలిప్పీన్స్, టర్కీ ఉన్నాయని చెప్పేసి రేపు ఆదివారం నుంచి ఈ యొక్క విమానాలు క్రమక్రమంగా ప్రారంభమవుతాయి. ప్యాసింజర్ టెర్మినల్స్ మనం చూసుకుంటే టెర్మినల్ 4 మరియు టెర్మినల్ 5 నుంచి ఈ గమ్యస్థానాలకు విమానాలు బయలుదేరుతాయని చెప్పి ఆల్ రాజీ గారు వివరించారు. మొదటి దశలో ప్రతిరోజు సుమారు 20 బయలుదేరే విమానాలు మరియు అంతే సంఖ్యలో వచ్చే విమానాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి రేపు ఆదివారం 20 విమానాలు బయలుదేరితే మరొక 20 విమానాలు విదేశాల నుంచి కువైట్కు రానున్నాయని చెప్పేసి, అలాగే ఈ మొదటి దశ చాలా కీలకమని చెప్పేసి ఆయన వివరించారు. ఈ సమయంలో ఏవైనా కార్యాచరణ పరిశీలనలకు సంబంధించి రెండవ దశకు ముందు పరిష్కరించడం జరుగుతూ ఉంది. ఈ మొదటి దశ విమానాలు ప్రారంభించిన తర్వాత విజయవంతంగా విమానాలు నడిపితే కానీ రెండో దశను ప్రారంభిస్తాము. రెండో దశను ప్రారంభించినప్పుడు మరిన్ని దేశాలకు, మరిన్ని నగరాలకు విమానాలు నడుపుతామని చెప్పి ఆల్ రాజీ గారు తెలియజేశారు. విమానాశ్రయ ట్రాఫిక్ను నియంత్రించడానికి, గ్రౌండ్ సేవలను మెరుగుపరచడానికి, ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మధ్య సన్నిహిత సమన్వయం అవసరమని కూడా ఆయన నొక్కి చెప్పారు. ఏది ఏమైనా సరే కానీ రేపు 13 దేశాలకైతే కువైట్ నుంచి విమానాలు నడుపుతూ ఉన్నారన్నమాట. అందులో ఇండియా కూడా ఉంది. మీరు విమాన టికెట్లు బుక్ చేసుకొని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.